ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలని చెబుతుంది. మన మనసులో గర్వం ఉండకుండా ఒదిగి ఉంటూ, మన బలంపై ఘనతపై కాకుండా దేవుని కృపపై ఆధారపడాలని బోధిస్తుంది. మనం మనల్ని తగ్గించుకుంటే, అనగా మన స్వార్థం, గర్వం, నేను అనే తత్వాన్ని విడిచిపెడితే దేవుడు మనలను తానే ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ప్రియులారా, గర్వం అనేది దేవుని దృష్టిలో పాపం. వినయం దేవునికి ప్రీతికరమైన గుణం. బైబిల్లో మోషే గురించి మిక్కిలి సాత్వికునిగా వ్రాయబడింది. మోషే దేవుని మాట వింటూ తనను తాను తగ్గించుకొని దేవుని కొరకే జీవించాడు. అందుకే దేవుడు అతని చేత అనేక గొప్ప కార్యాలు చేయించాడు. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతని హృదయాన్ని చూసిన దేవుడు సమూయేలు ప్రవక్త చేత అభిషేకించాడు. కానీ దావీదు తానే రాజును అనే గర్వం ఎప్పుడు చూపించలేదు. సౌలు రాజు తనపై పగ పెంచుకున్నా కూడా అతనిని చంపేందుకు అవకాశం ఉన్నా దావీదు ఇతడు దేవుని అభిషక్తుడు అంటూ అతన్ని చంపలేదు. అలా గర్వంతో కాక దేవుని ముందు వినయంగా ఉండిన దావీదును దేవుడు తర్వాత ఇజ్రాయేలు దేశపు రాజుగా హెచ్చించాడు. ప్రియులారా, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలిసత్వ యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని. ప్రియులారా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మనం క్రీస్తు యేసునందున్నాము. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ దృష్టికి మమ్మును మేము తగ్గించుకోవాలని, అప్పుడు నీవు మమ్మను హెచ్చించుదువని, గర్వం అనేది నీ దృష్టిలో పాపమని, వినయం నీకు ప్రీతికరమైన గుణమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము గర్వంతో కాక నీ ఎదుట వినయంగా ఉంటూ, నీ మాటలు వింటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ కొరకు జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుకొనుటకు కృపచూపమని, నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.